తెలుగుదేశం వాళ్ళు ఏం పెట్టారు, మా నాయకుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి అనేటటువంటిది మీకు తెలిసి మీరు తెలియనట్టు నటిస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. ఏ రోజైతే మీరు అది నిలుపుతారో మేము కూడా ఇది నిలుపుతాం. అది నిలపనంత కాలం లోకేష్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరి మీదనైనా పెట్టేదే మీరు కేసులు పెట్టుకోవాలని అనుకుంటూ పెట్టుకున్నారు. దానిలో చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంకొకసారి కూడా చెప్తున్నా, అతను అనడం కాదు, రవికిరణ్ అనడం కాదు, నేను అంటుండా లోకేష్ పప్పు, అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు, మీరు రాసుకుంటే కేసు పెట్టుకోండి. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు, హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అవసరం. ఉన్న ఇద్దరిని సమాధానం చెప్పమని నేను అడిగితే నోటికి వచ్చినట్టు చెప్తా ఉన్నా. బూతులు మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టిస్తున్నాడు తప్ప సమాధానం చెప్పలేదు. నన్ను తిడితేనో, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో, లోకేష్ బాబుని తిడితేనో మేము భయపడటానికి సిద్ధంగా లేవు. ఈ తాటాకి చప్పులకు మేము భయపడాం. 10 ఏళ్లలో రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసి వచ్చాం. ఇక్కడ ఏ బూతులు మాట్లాడలా. ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలాడితే మీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది.